సీఎం పదవిపై పవన్ కామెంట్స్ కాలమే నిర్ణయిస్తుందంటూ క్లారిటీ. అంతే కదా, ఆయన గతంలో కూడా చెప్పారు, నేను యాక్టర్ కావాలనుకోలేదు, రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. అనుకోనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు యాక్టర్ కావాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రం వచ్చాను. ప్రశ్నించేటువంటి క్రమంలో రాజకీయం దిశగా అడుగులు వేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో కాలం ఎలా నిర్ణయిస్తే అలాగా ముందుకు వెళతాము అని చెప్పారు. ఆయన చెప్పినటువంటిది ఎవరైనా కానీ దాన్ని విభేదించేది కాదు. ఆయన ఉన్నటువంటి వాస్తవాలనే తెలియజేస్తారు, ఉన్నటువంటి అభిప్రాయాలనే తను తెలియజేస్తారు. జనరల్గా ఇప్పుడు దీంట్లో జరిగినటువంటి ఒక ఇంత పెద్ద వివాదానికి ఆయన ఎంత బాధతో ఆయన దీక్ష చేపట్టారు, క్షమాభిక్ష దీక్షను చేపట్టి 11 రోజుల పాటు ఆయన ఎందుకు దీక్షని ఇచ్చేస్తున్నారు, దాని మీద కూడా చాలామంది ఏదో విధంగా మాట్లాడతారు. అంటే ముందు మన మనసు, మనం దానికి సంబంధించి జరిగినటువంటి ఒక పొరపాటుకి దేవుడికి క్షమాపణ కోరుతూ ఇటువంటి జరగకుండా చూసుకుంటాము, దీనికి సంబంధించి మమ్మల్ని క్షమించమని కోరటం అనేటువంటిది, అది ఎవరైతే దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది తరపున, మొత్తం హిందుత్వ సమాజం తరపున, అందరి తరపున ఆయన దానికి అడుగులు వేశారు. మరి అలాంటి వ్యక్తి విషయంలో ఇవాళ కొంతమంది విమర్శలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సరే, విమర్శలు చేసేటువంటి వాళ్ళు గుడ్డు మీద కూడా ఎంటకి బీగుతాం అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే వాళ్ళు విమర్శలు చేయడానికే ఉంటారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక మంచి చేయటం కానీ ఒక ఆలోచన చేయటం కానీ ఉండదు. విమర్శలు చేయటం అనేటువంటి దృక్పథంతో ఉంటారు. అంటే ఇంతకుముందు మనం చెప్పాం కదా, గుడ్డు మీద ఎంటికలు బీగటం అనేది. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఆ గుడ్డు మీద ఎంటికి బీగటం తప్ప ఇంక చేయగలిగింది కూడా ఏం లేదు. ఆయన విమర్శించేటువంటి స్థాయి కానీ, ఆ వ్యక్తిత్వం కానీ, ఆలోచన కానీ, ఆ లక్ష్యాలు కానీ అవన్నీ కూడా లేనటువంటి వ్యక్తులు మాత్రం మాట్లాడుతుంటారు. సరే, వాళ్ళ గురించి అనవసరం అనుకోండి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళుతున్నారు. 2 గంటలకు బయలుదేరి 3 గంటలకు అక్కడ ల్యాండ్ అవుతారు. 5 గంటలకి కొండపైకి అలిపిరి మెట్ల ద్వారా ప్రయాణించాలనేటువంటిది జరుగుతుంది. దీనిపైన కొంతమంది మెట్ల మీద మీరు వెళ్ళలేరు, అక్కడ ఎవరైతే అక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది, కావున మీరు మెట్లకి మీరు వాహనంలో పైకి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పారు. కానీ ఆయన మెట్ల మీద వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో అయితే ఉన్నారని సమాచారం. కారణం ఏంటంటే, ఈ క్షమాపణ దీక్షలో, ప్రాయశ్చిత్త దీక్షలో పైకి వెళ్ళి నడిచి వెళ్ళి క్షమాపణ కోరి ఆ దీక్షని చేపట్టాలి అనే దాని మీద ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది మాత్రం జరుగుతున్నటువంటి అంశం. మరి ఇప్పుడు తిరుపతి వెళ్ళిన తర్వాత వారు ఏ అంశాల మీద మాట్లాడతారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి దర్శనానికి చేసుకుంటానని చెప్పి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయి నన్ను రానియట్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, మరి దానిపైన ఈ అంశాలపైన ఏం మాట్లాడతారు, ఏ అంశాల మీద చర్చించబోతున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సరే, ఏదైనా కానీ ఈ 2 రోజుల్లో ఒక వేగవంతమైనటువంటి కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి